సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా స్పందించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ గాంధీ స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దమ్ముంటే నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచన్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు. పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదుల బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రానున్న 3 నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్దమవుతోందన్నారు.